హాయ్ ఎవ్రీవన్. బ్లౌజ్కి వచ్చే ప్రాబ్లమ్స్లో అతి పెద్ద ప్రాబ్లం అంటే 99% ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే భుజాలు అనేవి జారడం. భుజాలు అనేవి జారేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్లో అంటే బ్యాక్ పార్ట్ మామూలుగా మనం కొలతలతో అయితే ఆది బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ లేదా మెజర్మెంట్స్ అయితే మెజర్మెంట్స్ ఏదైతే అది బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ భుజం అనేది కొంచెం ఒక్క పావించు యువతలకి మార్చుకోవాలి. చూడండి, ఒక్క పావించు లోపల వైపుకి మార్చుకోవాలి. ఇలా ఇది భుజం వైపు వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక్క పావించు, ఇక్కడ ఎంత అయితే పెంచామో ఇక్కడ అంత తగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా, మరీ ఎక్కువ కాకూడదు. ఎక్కువైతే మళ్ళీ ఈ ఆమ్ హోల్ అనేది లూజ్ అవుతుంది. అలా కాకుండా ఒక్క పావించు మాత్రమే తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకోవాలి, ఇక్కడ పెంచుకోవాలి. మొత్తానికి షోల్డర్ పట్టీ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సరిపోయే విధంగా ఫ్రంట్ పార్ట్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక పావించు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టీ ఉంటుంది కదా, ఇక్కడ ఒక పావించు అనేది లోపలికి మార్క్ చేసుకొని ఈ సెంటర్ వరకు క్రాస్గా ఈ మార్క్ని కలిపేసుకోవాలి. ఈ మైనస్ చేసింది కింద వరకు వెళ్ళకూడదు, కింద మళ్ళీ టైట్ అయిపోతుంది. అందుకే పైన మాత్రమే ఒక్క పావించి తగ్గించుకోవాలి. ఈ సెంటర్ వరకు మాత్రమే ఇలా క్రాస్గా కలిపేసుకొని ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసినప్పుడు నెక్ అనేది తగ్గిపోతుంది, ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది. అందుకే ఈ నెక్ని ఒక్క పావించు ఇలా బయటికి మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి ఈ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా తగ్గించేసి ఇలాగే కుట్టేసాం అనుకోండి, నెక్ అనేది వీ షేప్లో వచ్చేస్తుంది, ఇలా రౌండ్గా అనిపించదు. అందుకే ఇక్కడ ఎంత అయితే తగ్గించామో ఇక్కడ లోపలికి అంత పెంచుకోవాలి. అక్కడి నుంచి ఈ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది బ్రాడ్గా ఏమి అవ్వదు ఇక్కడ తగ్గిస్తాం కాబట్టి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని కుట్టుకున్నప్పుడు మనకి సరిపోతే ఓకే. ఈ చిన్న మార్పులు చేసినా కూడా ఇంకా భుజాలు జారుతున్నాయి అంటే ఇంకేమేం మార్పులు చేయాలో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూద్దాము. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ వీడియో ఒకటి ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.